హలో ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో ప్రతి ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడం జరిగింది. ప్రైస్ అయితే తగ్గిస్తున్నారు, మరి పర్ఫార్మెన్స్ లో ఎటువంటి చేంజెస్ చేస్తున్నారు, అదేవిధంగా వాల్యూ ఫర్ మనీ ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది అనే విషయాన్ని మనం కంపారిజన్ చేసి తెలుసుకోవచ్చు. అయితే రీసెంట్ గా బజాజ్ కూడా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో చెతక్ 2901 అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో ఓలా నుంచి వచ్చే అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ S1X Plus తో మనం కంపారిజన్ చేసి తెలుసుకున్నాము గత వీడియోలో. అయితే ఆ కంపారిజన్ లో మనకు తెలిసింది బజాజ్ చెతక్ యొక్క ప్రైస్ ఎక్కువగా ఉంది, పర్ఫార్మెన్స్ తక్కువగా ఉంది. అదే విధంగా బేసిక్ ఫీచర్స్ లైక్ స్పోర్ట్స్ మోడ్, రివర్స్ మోడ్ లాంటి ఫీచర్ల కోసం కూడా ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. కాగా ఓలాలో తక్కువ ప్రైస్ లో ఎక్కువ పర్ఫార్మెన్స్ తో పాటు ఫీచర్స్ కూడా ఎక్కువగా లభించడం జరుగుతుంది. అయితే పూర్తి డీటెయిల్ కంపారిజన్ కోసం ఆ వీడియో తప్పకుండా చూడండి. దాని లింక్ డిస్క్రిప్షన్ లో లేదా ఐకార్డ్ లో ఇస్తాను. అయితే ఈ వీడియోలో కూడా మనం బజాజ్ చెతక్ 2901 తో టీవీఎస్ తరపున వచ్చే అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ తో కంపారిజన్ చేసి తెలుసుకుందాము పర్ఫార్మెన్స్ లో ఏది బెస్ట్ అనేది. అయితే అన్నిటికన్నా ముందు ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రైస్ చూసుకుందాము. చెతక్ 2901 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 95,998 రూపాయలతో. అయితే ఇది చెతక్ యొక్క స్టాండర్డ్ వేరియంట్ ప్రైస్. దీనిలో ఎక్స్ట్రా ఫీచర్స్ లైక్ స్పోర్ట్స్ మోడ్, హిల్ హోల్డ్, రివర్స్ మోడ్, లిమిటెడ్ యాప్ కనెక్టివిటీ లాంటి ఫీచర్ల కోసం 3,000 ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. అయితే రౌండ్ ఫిగర్ దీని ప్రైస్ వచ్చేసి 99,000 వరకు అవుతుంది. అయితే ఎక్స్ట్రా ఫీచర్ల కోసం 3,000 ఇచ్చి ఏదైతే టెక్ ప్యాక్ మనం కొంటామో దాని యొక్క వ్యాలిడిటీ వచ్చేసి 5 సంవత్సరాలు తర్వాత మళ్ళీ రిన్యూవల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక టీవీఎస్ తరపున వచ్చే ఐక్యూబ్ 2.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 94,999 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే దాదాపుగా 95,000 దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఇదే ప్రైస్ రేంజ్ లో బజాజ్ చెతక్ టెక్ ప్యాక్ లో వచ్చే ఫీచర్లతో పాటు టర్న్ బై టర్న్ నావిగేషన్, డిస్టెన్స్ టు ఎంటీ, మొబైల్ కనెక్టివిటీ, యాంటీ థెఫ్ట్ అలారం, లైవ్ లొకేషన్ స్టేటస్, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, ఫ్లిప్ కీ విత్ టార్చ్, అదే విధంగా క్రష్ లేదా ఫాల్ అలర్ట్ కూడా ఇందులో లభిస్తుంది. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి స్టేట్ వైజ్, సిటీ వైజ్ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ఇవి ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభించే ఎక్స్ట్రా ఫీచర్స్. అయితే ఇప్పుడు మనం ఈ రెండు స్కూటర్ల యొక్క మెయిన్ పర్ఫార్మెన్స్ ని కంపారిజన్ చేద్దాం. మొదటగా మనం ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే ఈ రెండు కంపెనీలు మొదటగా లాంచ్ చేసిన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ నే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా కంటిన్యూషన్ చేయడం జరిగింది. అయితే డిజైన్ లో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ కనిపించదు. ఇక బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే బజాజ్ చెతక్ 2901 లో మనకు మెటల్ తో చేయబడ్డ బాడీ లభిస్తుంది. అయితే టీవీఎస్ ఐక్యూబ్ లో మాత్రము ప్లాస్టిక్ తో చేయబడ్డ బాడీ లభిస్తుంది. చేసి వచ్చేసి దీనిది మెటల్ ఫ్రేమే లభిస్తుంది. ఇక ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు లభించే టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే బజాజ్ చెతక్ 2901 లో మనకు 63 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. ఈ స్పీడ్ తో పాటు డ్రైవింగ్ మోడ్ వచ్చేసి ఈకో మోడ్ లభిస్తుంది. ఒకవేళ టెక్ ప్యాక్ మనం కొనుక్కున్నట్లయితే స్పోర్ట్స్ మోడ్ కూడా లభిస్తుంది. అదే విధంగా టీవీఎస్ ఐక్యూబ్ లో 75 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. డ్రైవింగ్ మోడ్ వచ్చేసి మనకు ఈకో మోడ్ తో పాటు స్పోర్ట్స్ మోడ్ కూడా లభిస్తుంది. అయితే పవర్ మోడ్ కోసం ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక మోటార్ పవర్ చూసుకున్నట్లయితే చెతక్ 2901 లో 4.2 కిలోవాట్ పీక్ పవర్ లభిస్తుంది. ఐక్యూబ్ లో మాత్రం 4.4 కిలోవాట్ అవర్ పీక్ పవర్ లభించడం జరుగుతుంది. ఇక ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభించే రేంజ్ చూసుకున్నట్లయితే బజాజ్ చెతక్ 2901 లో మనకు 123 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. కానీ ఐక్యూబ్ లో మాత్రం టిపికల్ డ్రైవింగ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. ఈకో మోడ్ లో 75 కిలోమీటర్ రేంజ్ లభిస్తుంది. అదే విధంగా పవర్ మోడ్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో మనకు 60 కిలోమీటర్ రేంజ్ లభిస్తుంది ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో. అయితే ఈ రేంజ్ ఇవ్వడానికి ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభించే బ్యాటరీ చూసుకున్నట్లయితే బజాజ్ చెతక్ 2901 లో 2.88 కిలోవాట్ అవర్ బ్యాటరీ లభించడం జరుగుతుంది. దీన్ని చార్జ్ చేయడానికి 550 వాల్ట్ ఆఫ్బోర్డ్ చార్జర్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంట్లో దీన్ని చార్జ్ చేసినట్లయితే 6 గంటల్లో ఫుల్ చార్జ్ చేయొచ్చు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని. అదే విధంగా టీవీఎస్ ఐక్యూబ్ లో 2.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. దీనిని చార్జ్ చేయడానికి 950 వాల్ట్ ఆఫ్బోర్డ్ చార్జర్ ఇవ్వడం జరిగింది. అయితే ఛార్జింగ్ టైం వచ్చేసి 2 గంటల్లో 80% ఛార్జ్ చేయవచ్చు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని. అదే ఇప్పటి వరకు లాంచ్ అయిన అన్ని స్కూటర్లలో టీవీఎస్ క్యూబ్ లోనే తక్కువ ఛార్జింగ్ టైం ఇవ్వడం జరిగింది. ఇక ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కంపెనీ నుంచి లభించే వారంటీ చూసుకున్నట్లయితే రెండిట్లో కూడా 3 ఇయర్స్ వారంటీ లభిస్తుంది. కానీ బజాజ్ చెతక్ 2901 లో 30,000 లేదా 40,000 కిలోమీటర్ పైన వారంటీ ఇవ్వడం జరిగింది. అదే టీవీఎస్ ఐక్యూబ్ లో మనకు 3 ఇయర్స్ లేదా 50,000 కిలోమీటర్ లో వారంటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇవి ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు లభించే మెయిన్ పర్ఫార్మెన్స్. ఇక కంక్లూజన్ చూసుకున్నట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది. కాకపోతే చెతక్ 2901 ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎక్స్ట్రా ఫీచర్స్ కోసము 3,000 ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది టెక్ ప్యాక్ కోసము. అవే ఫీచర్లు మనకు టీవీఎస్ ఐక్యూబ్ లో ఫ్రీగానే లభిస్తుంది. ఇక బిల్డ్ క్వాలిటీలో మనకు బజాజ్ చెతక్ వచ్చేసి మెటల్ బాడీ ఇవ్వడం జరుగుతుంది. పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఎక్కువ మోటార్ పవర్, అదే విధంగా స్పీడ్ ఎక్కువగా లభిస్తుంది. కానీ రేంజ్ బ్యాటరీ వచ్చేసి తక్కువగా లభిస్తుంది. అదే బజాజ్ చెతక్ లో వచ్చేసి మనకు రేంజ్
రేంజ్ ఎక్కువగా లభిస్తుంది. మనకు బిల్డ్ క్వాలిటీతో పాటు రేంజ్ ని చూసుకున్నట్లయితే బజాజ్ చేతక్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ సేమ్ ప్రైస్ రేంజ్ లో లభించే ఎక్స్ట్రా ఫీచర్స్, అదే విధంగా మోటార్ పర్ఫార్మెన్స్, ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే టీవీఎస్ ఐక్యూబ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రెండు స్కూటర్లో లభించే డిఫరెన్స్ ఏందో మీకు తెలిసిపోయింది. అయినా మీరు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారో కింద కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఐ హోప్ వీడియో నచ్చిందని కూడా, నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మరవకండి. ఇటువంటి డైలీ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క వీడియో చూడడానికి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కలుద్దాం అతి త్వరలో ఒక కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.